వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే చాలా వేరేగా ఉంటుందండి. చికెన్ మటన్ కూడా అవసరం ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. అవేంటనేది ప్రాసెస్లో చూపిస్తాను, చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు మనము. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓకే అండి, ఇక్కడైతే ముందుగా అయితే కాకరకాయలు 1 అవర్ ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. కడాయి పెట్టేసి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. బాగా కలుపుకుంటూ ఉండాలండి 5 నిమిషాలకు ఒకసారి. ఓకే అండి, ఇవైతే బాగా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఎంత క్రిస్పీగా అయితే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడైతే స్టవ్ మీద అయితే నువ్వులు కూడా వేయించుకుంటున్నానండి. ఇక్కడ 3 స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నానండి. ఇదిగోండి, మొత్తం ఇలా కాకరకాయలు ఫ్రై చేసేసుకున్నాను. చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఓకే అండి, ఇప్పుడైతే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న నువ్వులు వేసుకొని ఒక 4 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఒక 4 స్పూన్ల ఎండి కారం అయితే వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్లు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 గడ్డల వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మొత్తం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వేసుకొని తినొచ్చు. ఆ టేస్టే మారదండి, అంత బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే ఫైనల్ మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయని వేసుకొని కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే అండి, మొత్తం ఇలాగే పట్టేసుకొని ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న వెల్లుల్లి కారము కాకరకాయల పొడి మొత్తం కలిపేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో ఒకసారి చూసుకొని సరిపోకుంటే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఇప్పుడు అదే ఆయిల్ని మళ్ళీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం ముందుగా పట్టి పెట్టేసుకున్న కారపొడిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు నూనెలో బాగా మగ్గించుకోవాలి. వాసన అయితే గుమగుమలాడిపోతుందండి. ఓకే అండి, కాకరకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఓకే అండి, వాళ్ళ రెసిపీ అయితే ఇదేనండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్